అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 16 ఎపిసోడ్ నుంచి బుద్ధుడి యొక్క బోధలు దాని మీద చెప్పుకుంటున్నాం. ధమ్మపదం నుంచి ఇందులో 12వ పార్ట్ ఈరోజు. ఏమిటంటే ఈ 16 అని చెప్పిన బోధ, దూషించి దండించి బుద్ధి చెప్పేవాడు సత్పురుషులకు ఆత్మీయుడవుతాడు, దుష్టులకు భ్రష్టులకు అయిష్టుడే అవుతాడు. సహజంగా ఈ పని చేసేవాడు ఎవరు అంటే సద్గురువే. తన దగ్గరికి వచ్చిన వారిని జ్ఞానవంతులు చేసి తనలాగే వారికి కూడా ఆ జ్ఞానాన్ని, ఆ మోక్షాన్ని కలిగించాలని తపనతో చేస్తూ ఉంటాడు. సత్పురుషుడు అనేవాడు, సద్గురు అనేవాడు ఏం చేస్తాడంటే, వారు చాలా తొందరగా ఎదగడానికి ముఖ్యంగా ఏది అవసరమో దాని మీదే దృష్టి పెడతాడు. దాని గురించే వాడిని కాస్త ఒత్తిడి చేస్తాడు. ఏ సద్గురువైనా సరే సమస్తము తెలుసుకున్నవారే సద్గురు. ఏం చేస్తాడు అంటే, ఎవరికైనా ముందు బుద్ధి వికసింప చేయడానికే కృషి చేస్తాడు. ఎంచేతంటే బుద్ధి వికసించకపోతే గురువు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. గురువు చెప్పే జ్ఞానం వాళ్ళు అర్థం చేసుకోలేరు. గురువు ఏం చెప్పినా కూడా మళ్ళా తడబడుతూ ఉంటారు. గుర్తుండదు కూడా. మీకు ఒకటే గుర్తెట్టుకోండి, చాలామంది నాకు గుర్తుండట్లేదు అనే విషయం కూడా చెప్తూ ఉంటారు. దాని ముఖ్య కారణం ఏంటంటే, అర్థమవుతేనే గుర్తుంటుంది. అది గుర్తున్నవాడే ఆచరిస్తూ ఉంటాడు. అంచేత చెప్పింది అర్థం చేసుకోవాలి. అది ఎవరు అర్థం చేసుకుంటారు? బుద్ధి ఉన్నవాడు. మరి ఆచరించకపోతే ఎలా ఎదుగుతాడు? ఎదగలేడు. మీరు చూడండి, పుస్తకాలు చదువుతూ ఉంటారు. చదివినప్పుడు కొన్ని విషయాలు చదువుతూ ఉంటే గమ్మున అర్థం కావు. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ రిపీట్ చేస్తారు. అది అర్థం అవడం కోసం రిపీట్ చేస్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేటప్పుడు, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదివేటప్పుడు అర్థం చేసుకుంటూ చదవాలి. కంగారు పడకూడదు. ఇవాళ కంప్లీట్ చేశానా లేదా పుస్తకం, అసలు ధోరణి వదిలేయండి.
ఆ పుస్తకం కంప్లీట్ చేశానా లేదా అనే ధోరణిలో ఉంటారు చాలామంది. కంప్లీట్ చేసి పక్కన పడేస్తారు. ఉపయోగం లేదు చదివిన. నువ్వు ఒక్క పేజీ చదువు చాలు, అర్థం చేసుకుంటా. నేను మొదట్లో ఆగిపోయేవాడిని. అది అర్థం చేసుకుంటూ చదవడానికి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఒక పుస్తకం కంప్లీట్ చేసి ఇంకో పుస్తకం చదవడం అవసరం ఏమీ లేదు. కొంత లెక్క మీరు చదవచ్చు, మళ్ళీ ఇంకో పుస్తకం తీసుకోండి, తప్పేం లేదు. అది పూర్తి చేస్తే కానీ ఇంకో రెండో పుస్తకం అనే మాట వదిలేయండి. ఆ సందేశం ఇప్పుడు కాదు, మీ జీవితంలో ఎప్పుడైనా అది మళ్ళా చదవలసిందే. నవల్స్ ఇలాంటివి అయితే చదివేసి పక్కన పడేయచ్చు. ఇది అలా కాదు. అంచేత ఖచ్చితంగా బుద్ధి ఎంత వికసిస్తే చదవడంలో, వినడంలో, అర్థం చేసుకోవడంలో, ఆచరించడంలో, ఆచరించింది చెప్పడంలో, విన్నది గుర్తుంచుకోవడంలో మీరు ఎక్స్పర్ట్లు అవుతారు. ఇంకా తప్పనిసరిగా విషయం గురువుకు తెలుసు. ఇంచేత తప్పనిసరిగా దాని మీదే స్ట్రెస్ చేస్తాడు. తినచ్చండి. మీ బుద్ధి సరిగ్గా పనిచేయనప్పుడు 100 కాదు 1000 అన్నా కూడా దండిగా. అంచేత ఎవరైనా సరే నేను చెప్తున్నాను, నిజంగా మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే, జ్ఞానం పెంచుకోవాలనుకుంటే, భగవంతునికి దగ్గర అవ్వాలనుకుంటే, మీ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే, గొప్పవాళ్ళు కావాలనుకుంటే ఆధ్యాత్మికంలో, ఈ మార్గంలో తప్పనిసరిగా ముందు బుద్ధి, దీన్ని బాగా పెంచుకోవాలి. అంత తేలికేం కాదు. కానీ కృషి చేస్తే అసాధ్యం కూడా కాదు. ఎంచేతంటే దీంట్లో ఎనాటమీ తెలుసుకుందాం మనం. ధ్యానం బాగా చేయమంటున్నాను నేను, గంటలు చేయమంటున్నాను. అలా గంటలు ఇప్పుడు ఆ భీమవరం రమ్మడానికి కారణం అదే. కూడా చెప్తున్నాను, కంటిన్యూ వచ్చే వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఉంటుందని కూడా చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే మీరు అలా వస్తారో ఈ గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి. పొద్దున్న 5ంటికి అని మనం చెప్పినా 4ంటికి మీరు జాయిన్ అయినా, 3ంటికి అయినా, 2ంటికి అయినా మీకు లెక్క ఉండదు. మీ శక్తి పెరుగుతుంది,
ఎంతో రిలాక్స్ అవుతారు. నిద్ర ఉండదేమో అనుకుంటారు. దానికి మించిన శక్తి మీరు సంపాదిస్తారు. అలా ఆ తీవ్ర సాధనలో మనసు లేని స్థితిలో, ఆలోచన రహిత స్థితిలో ఆత్మతో ఉండడం వల్ల ఈ ఆత్మశక్తి అంతా ఈ శరీరంలో వ్యాపిస్తుంది, పెరుగుతుంది. ఈ శరీరంలో మెదడు కూడా ఉంది. ఈ మెదడులో ఎన్నో కణాలు ఉన్నాయి. మేధస్సు, మెదడు అంటే మేధస్సు, ఎన్నో కణాలతో కూడింది. ప్రతి ఒక్కళ్ళకినట మెదడులో ఉన్నటువంటి ఆ ప్రతి కణము శక్తివంతంగా ఉంటే అపార మేధాశక్తి కలిగి ఉంటారంట. 1% కూడా ఉండడం కష్టం అంట. ఎప్పుడైతే మీరు తీవ్ర సాధన చేస్తారో, ఆత్మతో ఉంటారో, ఆ ఆత్మశక్తి ఈ మెదడులోని కణాలన్నిటినీ శక్తివంతం చేస్తాయి. ఎప్పుడైతే ఆ మెదడులోని కణాలన్నీ శక్తివంతం అవుతాయో వీడి మేధస్సు శాతం పెరుగుతూ ఉంటుంది. ఏ బుద్ధి గురించి మనం చెప్తున్నామో ఆ బుద్ధి బాగా వాడిలో పెరుగుతుంది. పత్రిక చెప్పారు, బుద్ధి శాతం పెంచుకోవాలి, మనస్సు యొక్క శాతం తగ్గించాలి అని. మీ శక్తి పెరిగే కొద్దీ మీ మెదడు యొక్క కణాల్లో ఉన్న వాటి యొక్క శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా చురుగ్గా పనిచేస్తాయి. అపరమేధావి అయిపోతాడు. చేత ఎటువంటి వాడైనా సరే, నాకు గుర్తు ఉండట్లేదు, నాకేంటో అర్థం కావట్లేదు, బోరు కొడుతుంది. అర్థం అవుతే బోరు కొట్టదండి, అర్థం కాకపోతేనే బోరు కొడుతుంది. అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా భీమవరం 3 రోజుల క్లాస్ రావాల్సిందే. మార్నింగ్ జూమ్లో కూడా రెగ్యులర్గా పాల్గొనవలసిందే. అశ్రద్ధ చేయకండి. ఇది మార్నింగ్ జూమ్ను కూడా మీరు తేలిక తీసేయకండి, బద్దకించద్దు. మీ ఎదుగుదలని మీరే నష్టపరుచుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నారు. అద్భుతమైన అవకాశం, కావాలని వంకబెట్టి మనం ఎగ్గొట్టడం తప్ప ఎందుకు కాస్త టైంని మళ్ళీ ఎక్కడ చేయగలం? మార్నింగ్ అయిపోయాక ఎక్కడ వీలవుతుంది? అంత ఉదయం పూటే మనకి వీలు కాకపోతే ఏ పని లేనప్పుడు ఇంకా తర్వాత ఎక్కడ ఖాళీ అవుతుంది చెప్పండి? ఈ బ్రహ్మ ముహూర్తంలో మొత్తం ప్రపంచమంతా ప్రశాంత స్థితిలో ఉంటుంది. అంతకుముందు రోజు ఎన్ని చికాకుల్లో ఉన్నా రాత్రి అంతా మనం నిద్రపోయేసరికి
మనసు ఖాళీ అయిపోతుంది. అలా విశ్రాంతి తీసుకునేసరికి ఆ ప్రభావం తగ్గిపోతుంది. పొద్దున్నే ఫ్రెష్గా లేస్తాం కాబట్టి మరి నిజంగా అప్పుడు కూర్చున్నప్పుడు 2.5 గంటలు ధ్యాన స్థితిలో ఉంటే ఎంత శక్తి మీరు సంపాదించుకుంటారు. మీ మెదడులోని కణాలు ఎంత శక్తివంతమవుతాయి. దానివల్ల ఎన్నో కణాలు యాక్టివేట్ అవుతాయి. మీ శక్తి అపారంగా పెరుగుతూ ఉంటుంది. బుద్ధి అపారంగా సంపాదించుకుంటారు. అంచేత ధ్యానాన్ని అశ్రద్ధ చేయకండి. 1 నెల వచ్చాను, 2 నెలలు వచ్చాను, 3 నెలలు వచ్చాను, 6 నెలలు, ఇది లెక్క కొలమానం కాదు. నీ బుద్ధి పెరిగిందా లేదా అది కొలమానం. ఎంత షార్ప్గా నువ్వు ఉన్నావు వినే విషయంలో, చదివే విషయంలో, తెలుసుకునే విషయంలో. ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాను, అన్నీ ఎంత బాగా అర్థమవుతున్నాయి నాకు, ఎంత బాగా చెప్పగలుగుతున్నాను, ఎంత బాగా ఆచరించగలుగుతున్నాను. అది వాటి మీద దృష్టి ఉండాలి. చేత ఖచ్చితంగా బుద్ధి అన్నది ముఖ్యం. కాబట్టి సద్గురువు అన్నవాడు తన శిష్యుల యొక్క బుద్ధి గురించే ఎక్కువ దృష్టి పెడతాడు. తప్పనిసరిగా ఆ శిష్యుడు ఎదగాలి అంటే బుద్ధి వికసించాలి, తప్పదు. అందుకే అవసరమైతే దూషిస్తాడు, ఇంకా అవసరమైతే దండిస్తాడు కూడా. అది పత్రి గారి దగ్గర మనం గమనించాం కూడా. మరి సత్పురుషులు, సత్యం మీద ఆసక్తి ఉండేవాళ్ళు, ఆయన ఏం చేసినా కూడా ఇంకా ఇష్టపడతాడు. ఆయన దుష్టులకు భ్రష్టులకు అంటాడు, నన్ను తిడతారేంటి అంటాడు. ఎందుకు అన్నది ఆలోచించడు, ఎందుకు తిట్టారు. ఆయన మీద ఇష్టం కోల్పోతుంది, దూరం అయిపోతాడు. పత్రి గారికి ఎలా దూరం అయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఆత్మీయులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంచేత ఇవాళ బుద్ధుడు చెప్పినటువంటి ఈ బుద్ధిలో పన్నెండో పాయింట్ తెలుసుకుందాం. అంచేత ఏమిటంటే 12 పాయింట్ రాసుకొని చెప్తాను. సామదాన భేద, సామదాన భేద దండోపాయాలను దేనిని ఎప్పుడు ఎలా ప్రయోగించాలో తెలిసిన నేర్పరి బుద్ధి ఉన్నవాడు. సామదాన భేద దండోపాయాలను
దేనిని ఎప్పుడు ఎలా ప్రయోగించాలో తెలిసిన నేర్పడి బుద్ధి ఉన్నవాడు. మరి ఆ గురువులకి అపారమైన బుద్ధి ఉంటుంది కాబట్టి ఈ 4 ఉపయోగిస్తాడు ఆయన శిష్యుల దగ్గర. వాళ్ళ జ్ఞానాన్ని పెంచడానికి, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదగడానికి, వాళ్ళ బుద్ధి వికసింపచేయడానికి ఉపయోగిస్తాడు. అలాగే ప్రాపంచిక జీవితంలో కూడా బుద్ధి ఉన్నవాడు ఈ 4 ఉపయోగిస్తాడు. నెమ్మదిగా చెప్తాడు. ఏదైనా చిన్న చిన్న కానుకలు లాంటివి ఇచ్చి అర్థమయ్యేటట్టు మార్గంలో తెచ్చుకుంటాడు. అయితే దండోపాయం ఒక్కోసారి గట్టిగా కూడా, ఒక్కోసారి కొంచెం దూషించడం, తిట్టడం కూడా చేస్తూ ఉంటాడు. అస్తమానం ఒకటే చేయడు. బుద్ధి ఉన్నవాడు దీన్ని అస్తమానం అదే ప్రయోగించడం. ఏది ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అది ప్రయోగిస్తూ ఉంటాడు. వికటిస్తుంది లేతే. ఆయనకి తెలుసు అది. నేను పత్రిక దగ్గర బాగా అబ్జర్వ్ చేశాను. తిడతారు, మళ్ళీ ఏమంటారంటే దగ్గర కూర్చోబెట్టి భోజనం పెట్టి కొంచెం మళ్ళా ఏంటి అని చెప్పి మళ్ళీ శాంతిపరుస్తారు, మర్చిపోయేటట్టు చేస్తారు. నాకు బాగా గుర్తు. ఓసారి ఏం జరిగిందంటే, మీకు చెప్పాను ఒక సంఘటన. కోడూరులో గుళ్ళో అందరినీ తిట్టి ఆయన వెళ్ళిపోతూ ఉంటే వెనకాల వెళ్ళి నేను టీ తాగమంటున్నారండి అన్న. ఆయన కోపంగా వెనక్కి తిరిగి కొట్టాడు నన్ను. నాకు అర్థమైంది, అంతకుముందు నాకున్న సందేహం నివృత్తి చేయడానికి ఆయన చేశారని నేను మామూలుగా ఆయన్ని ఫాలో అయ్యాను. అయినా సరే ఆయనకి ఏం చేశాడంటే, పరీక్షలని చెప్పి రావు నాయనా అని చెప్పి కారులో అన్నారు. అక్కడితో సరిపోలా. ఆ టూర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాం. ఆఖరి రోజు ఆయన ప్రయాణమే వెళ్ళే టైం వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే, ఆ టైంలో నేను కొన్ని పేపర్స్ రాసేవాడిని. ఆయన రాయమంటున్నారు, నేను పేపర్స్ మీద టాపిక్స్ రాసేవాడిని. పుస్తకాలే కాదు, కానీ ఆయన బయలుదేరే ముందు ఆయన ఒకసారి అడిగాను, ఏమన్నా కరెక్ట్ చేస్తారా అని చెప్పి. తిట్టారు, నువ్వే చూసుకోవాలి. ఆ టూర్ బయలుదేరేటప్పుడు తిట్టారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు పిలిచి, ఆ కాగితాలు చూడమన్నావు కదా, ఇలా పట్టరా అన్నారు. ఓ పావు గంట కూర్చుని
అవన్నీ కరెక్ట్ చేసి అప్పుడు ఇచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది, నన్ను తిట్టారు కదా, అందుకని ఇలా పిలిచి కాస్త నన్ను శాంతింపజేశారు అని చెప్పి నేను అనుకున్నాను. అలా ఉంటుంది గురువు. గురువుని నమ్మకపోతే వాడు ఎప్పటికీ ఎదగలేడు. ఆ చర్యలు అర్థం కావు, ఎప్పుడు ఎలా ఉంటాయో. అన్నీ నా మంచి కోసమే అనుకోవాలి. ఆయనకు అర్థమవుతుంది వాడు అఫెండ్ అయ్యాడా లేదా. వాడి మనసులో వాడు ఏమనుకుంటున్నాడు అని తెలుసు ఆయనకి. అందుకే దాన్ని బట్టి ఎన్ని ఉంటాయి. అపారమైన బుద్ధి కలిగిన వారు వీళ్ళంతా. బుద్ధుడేటి, పత్రికారేటి, సదానంద యోగేటి అంటే కొంచెం మనకి అవగాహన ఉన్న వాళ్ళంతా. ఎవరైనా అంతే. ఓ రమణ మహర్షి కానీ ఇంకోటి తీసుకోండి, ఎవరైనా అంతే. ఓ షిర్డీ బాబా కానీ ఎవరైనా అంతే. అంచేత గుర్తుపెట్టుకోండి, బుద్ధి మనలో పెరిగితే సామదాన భేద దండోపాయాలు దేనిని ఎప్పుడు ఎలా ప్రయోగించాలో తెలిసి దాన్ని ప్రయోగించి దాంట్లో తెచ్చుకుంటారు. నేను చాలామంది చెప్తూ ఉంటాను, నా భర్త ఒప్పుకోవట్లేదండి, నా భార్య సహకరించట్లేదండి, నా పిల్లలు నా మాట వినటం లేదండి అంటూ ఉంటే ఒక్కటే మాట చెప్తూ ఉంటాను నేను, మీరు చెయ్యవలసిన సాధన తీవ్రంగా చెయ్యండి, ఆటోమేటిక్గా అన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్తూ ఉంటాను. కూడా చెప్తాను నేను, నువ్వు ఈ బుద్ధి సరిగ్గా లేకుండా ఏమైనా గొడవలు జరిగినప్పుడు వాళ్ళు ఏదైనా అడిగినా, వాళ్ళు ఏదైనా చెప్పినా నీ దగ్గర బుద్ధి సరిగ్గా లేకపోతే దానికి సరైన సమాధానం నువ్వు చెప్పలేవు. వాళ్ళు ఇంకా రివర్స్ అవుతారు కానీ నువ్వు చెప్పే మాటలకి కన్విన్స్ అవ్వరు. అదే నీ బుద్ధి బాగా ఉంటే నువ్వు చెప్పే సమాధానం వాళ్ళకి బుర్ర తిరుగుతుంది, ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది, మార్పు వస్తుంది. మీ బుద్ధి బాగా వికసింపజేసుకోండి. ఈ సామ దాన భేద దండోపాయాలు అన్నీ మీరు ప్రయోగించగలుగుతారు. సంసారంలో ఇబ్బందులు ఉన్నప్పుడు, గొడవలు పడుతున్నప్పుడు, అవగాహన లేనప్పుడు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు, ఉపయోగించవలసింది ఏ సామదాన భేద దండోపాయాలు. ఉపయోగించాలి. దానికి బుద్ధి మొన్ననే కట్టాల్లో బ్రహ్మచారి అని ఒక
కంసాలు ఆయన భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. వాళ్ళ అబ్బాయి మాట ఏంటంట, ఎంతసేపు మందు కొడతాడు, ఏ పని చేయడు, వీడేదో కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం పెడితే మొత్తం ఆ డబ్బా అంతా అవగొట్టేశాడు, అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వాళ్ళేమో ఈడి మీద పడతారంట. అలా ఒకసారి మొత్తం అప్పు తీర్చేసి కొడుకు చెప్పారంట, ఇంకెప్పుడు కుదరదని, నువ్వు అప్పు చేస్తే నేనేం తీర్చానని చెప్పి. అయినా ఆడు మాట్లాడలేదు, ఆడికి తెలుసు ఎలాగ తీరుతారని. వాళ్ళమ్మకు బాగా ఇష్టం, పెళ్లి చేస్తే మారతాడని చెప్పి. అంటే పెళ్లి చేసినా మారట్లా, ఆడికి ఇంకో కొడుకు కూడా పుట్టాడు, అయినా ఈ బుద్ధి మారట్లా. ఏం చేయాలండి అంటాడు. వేరే పెట్టిపోయావా అన్నాను. వేరే పెట్టేశానండి అంటాడు. ఆడు పాటలాడు అంటే మళ్ళా గొడవ చేస్తాడండి అంటాడు. ఏం చేసినా సరే నువ్వేమి అడిగి ఇవ్వకు అని అంటే చచ్చిపోతానండి అంటే చచ్చిపోతానంటాడండి అంటాడు. ఆడికి వీళ్ళ వీక్నెస్ తెలుసు, ఒకటే ఇష్టం, ఎలా కాదనుకుంటారు. వీళ్ళకి ఏదో స్థలం ఉంటే అందులో సగం నాకు ఇమ్మంటాడు. ఇస్తే ఇప్పుడు వెంటనే అమ్మేసి వెంటనే ఖర్చు పెట్టేస్తాడు. ఇలాగా నలిగిపోతున్నాడు. ఏం చేయమంటారండి అంటాడు. నాయన నీకు ఇన్నాళ్ళైనా కూడా అర్థం కాలేదా, వాడితో ఎలా డీల్ చేయాలో నీకు అర్థం కాలేదు కదా. నువ్వు ముందు కొన్నాళ్ళు భీమను రా, కొన్ని నెలలు నువ్వు ధ్యానం సరిగ్గా చేయకుండా వాడు నువ్వు డీల్ చేయలేవు అని చెప్పాను. వస్తానండి అన్నాడు. మరి చూడాలి. చేత అలా భార్యతో, భర్తతో, పిల్లలతో, తల్లిదండ్రులతో ఎవరికి ఇబ్బందులు ఉన్నా సాఫీగా బయటపడాలి అంటే వాళ్ళతో ఈ సామ దాన భేద ఈ దండోపాయాలను నేర్పరితనంతో ప్రయోగించగలిగే స్థాయికి మీరు వస్తే చక్క బాగుంటుంది ఆ సంసారం. రావాలి అంటే బుద్ధి బాగా వికసించాలి. జత ఆధ్యాత్మికంలోనే కాదు, ప్రాపంచిక జీవితంలో కూడా బుద్ధి అన్నది ఎవరికైనా చాలా అవసరం. చేత తీవ్ర సాధన చేద్దాం. భీమవరం రెగ్యులర్గా వద్దాం. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా తీవ్ర సాధన చేద్దాం. మార్నింగ్ జూమ్లో కూడా ధ్యానాన్ని మానకండి. నేను చెప్పేది అది. కూర్చున్నారు 4 అంటే ఓకే చెప్పేదాకా, ఇంకా మళ్ళా మధ్యలో లేవడం చేయడం. అందుకే వీడియో ఆన్ చేయమంటాను నేను. సరే, మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.